హాయ్ ఫ్రెండ్స్. ఈ వేసవి కాలంలో పువ్వులు ఇలా చక్కగా పుయ్యాలన్నా, అంటే ఇంత మంచి కలర్ రావాలన్నా, ఇలా పచ్చగా మొక్కలు ఉండాలన్నా, మనం ద్రావణాలు ఇవ్వాలండి. ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి ద్రావణాలు ఇచ్చామనుకోండి, పువ్వులు ఇలా చక్కగా పూస్తాయన్నమాట. ఎండాకాలం అనేసరికి భయపడతాం కదా! వేసవికాలం వచ్చిందంటే ఇలా పువ్వులు పూస్తాయో లేదో అని మనం చాలా భయపడతామండి. అయితే ఇలాంటి ద్రావణాలు ఇస్తే మాత్రం పువ్వులు చూడండి ఎంత చక్కగా పూస్తాయంటే చాలా బాగా పూసేస్తాయండి. మొక్కలు కూడా ఇలా పచ్చగా నేవళంగా ఉంటాయన్నమాట. ఇదిగో చూసారా? ఇలా ఉండాలి అంటే మనం ద్రావణాలు ఇవ్వాల్సిందే. అయితే ఎలాంటి ద్రావణాలు ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఈ ద్రావణం అయితే చాలా మంచిదండి. వేసవి కాలంలో మనం ఎలాగైతే కూలింగ్‌కి బాడీ కూలింగ్ కావాలంటే తాగుతామో అలా అనమాట. ఏదో ఒక ద్రావణం మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనం అది ఏంటి అనేది చూద్దాం. ఇదిగోండి. ఇది ఉల్లిపాయ పొట్టు ద్రావణం అండి. చూసారా ఎలా అయిపోయినాయో ఉల్లిపాయ పొట్టు. అంటే వారం రోజులయిందండి నేను ఇందులో వేసి. అయితే ఇది ఉల్లిపాయ పొట్టు ఒక్క దాంట్లో నీళ్లు మాత్రమే పోయలేదండి. బియ్యం కడిగిన నీళ్ళన్నీ కూడా ఇలా ఉల్లిపాయ పొట్టులో పోసాననమాట. ఏ రోజు ఆ రోజు పోసాను. వారం రోజులయిందండి ఇది ఇట్లా నానబెట్టి. అంటే ఈ వారం రోజులకి ఇవేనా బియ్యం కడిగిన నీళ్ళు అనుకోవద్దు. కొంచెం చిక్కగా వచ్చినవి మాత్రమే తీసాను. మిగిలినవి మామూలుగా మొక్కలకు పోసేసానండి. బియ్యం కడిగిన నీళ్ళు ఒక్కోసారి ఎక్స్ట్రా ఉంటే ఎప్పటికప్పుడు పోసేస్తూ ఉంటాను. ఇదైతే ఉల్లిపాయ పొట్టు నీళ్ళండి. నీళ్ళు చూసారా ఎలా వచ్చినాయో, ఎంత చిక్కగా వచ్చినాయో. ఇప్పుడు ఇవి మన మొక్కలకి ఇచ్చుకుందాం. ఇవి ఎలా ఇచ్చుకోవాలి అనేది నేను ఇప్పుడు ఇది 10 లీటర్స్ బకెట్ కదండి. కానీ ఇందులో 10 లీటర్స్ ద్రావణం అయితే లేదు, నిండా లేదు. కానీ దీన్ని నేను రూ. 100 టబ్బు ఉంటుంది కదండి, దాని నిండా పోసేస్తాను అనమాట అంచనాగా. దాని నిండా నీళ్లు పట్టి మొక్కలకు పోసేస్తాను. ఎందుకంటే నాకెప్పుడు అలాగే పోయటం అలవాటండి. ఇలా కొలత అదంతా కొన్నిటికంటే చేస్తాను కానండి, కొన్నిటికి మాత్రం ఇలా పోసేస్తాను. ఇప్పుడు మనం రూ. 100 టబ్బులో ఈ నీళ్లు పోసుకుని అది మనం మొక్కలకి ఇచ్చుకుందాం. అయితే ఈ పోసుకునేటప్పుడు ఇదంతా తీసేయాలండి. ఈ ఉల్లిపాయ పొట్టు అంతా ఓ పక్కకు పెట్టేసి ఉత్త వాటర్ మాత్రమే ఇచ్చుకుందాం. ఈ ఉల్లిపాయ పొట్టు కూడా మనకు ఉపయోగపడుతుందండి. దాన్ని మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళల్లో వేస్తే మళ్ళీ కలర్ వస్తుంది. లేదు అంటే కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొట్టు అంతా మనకు కడగడం అవ్వదు కాబట్టి ఇలా పిండేసి బకెట్లోకి తీసేస్తున్నానండి. చెప్పానుగా అది కూడా మనకి కంపోస్ట్‌గా ఉపయోగపడుతుంది. ఇందులో నేను ఒకటో రెండో అరటిపండు తొక్కలు కూడా వేశానండి. ఇదిగో చూసారా? అది కూడా మొక్కలకి మంచిదే. కంపోస్ట్‌లో వేసుకున్నా మంచిదే, లేదు ఇలా ద్రావణం అయినా మంచిదే. అందుకని ఇదంతా ఇలా తీసేస్తున్నాను. చూసారా? ఇంత ద్రావణం వచ్చిందండి ఈ పొట్టంతా తీసేస్తే. ఇది ఉల్లిపాయ పొట్టు. దీనిలో మళ్ళీ మనం బియ్యం కడిగిన నీళ్ళు పోసేసుకోవచ్చనమాట. అందుకని ఇది ఇలా చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం రూ. 100 టబ్బు ఉంటుంది కదండీ! అందులో పోసుకుందాం. అక్కడక్కడ ఉల్లిపాయ పొట్టు ఎక్కడైనా ఇలా ఉన్నా కూడా ఏం కాదండి. మొక్కలు మొదట్లో కూడా మనం వేస్తూ ఉంటాం కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. ఎంత చిక్కని ద్రావణం వచ్చిందండి. ఇప్పుడు దీన్ని నిండా నీళ్లు పట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఇలా వదిలేసి పంపు నిండా టబ్బు నిండా నీళ్లు పట్టేసుకుందామండి. టబ్బు నిండా పట్టేసినా కూడా చూసారా ఎంత డార్క్‌గా ఉందో. అయితే ఇది ఏ పుల్లని వాసన, చిరాకు వాసన ఏమి ఉండవండి. చాలా బావుంటుంది. అసలు సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా! మొక్కలకు కూడా అంతేనండి. ఇప్పుడు ఈ వాటర్‌ని ఓ బకెట్‌లో పోసుకొని మొక్కలన్నిటికీ ఇచ్చుకుందాం. ఇలా బకెట్‌లోకి తీసినా కూడా చిక్కగానే ఉంది కాబట్టి ఎక్కువ మోతాదు కాకుండా కొంచెం కొంచెం ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాత మనం వాటరింగ్ చేసుకుంటే మొక్కలకి మంచిది. ఇలా మనం ఈ ద్రావణాలు ఇచ్చేటప్పుడు మొక్కలకి ఉదయం పూట గానీ, సాయంత్రం పూట గానీ ఇచ్చుకోవాలండి. ఎండలో కాకుండా అలా ఇస్తే చాలా మంచిది. ఈ పొట్టు నీళ్ళు మొక్కల మీద స్ప్రే చేసినా కూడా మంచిదేనండి. వేసవికాలం అయినా పువ్వు చూసారా ఎంత పెద్ద సైజు వచ్చిందో? ఇలా వస్తుందండి. మనం ఇలాంటి ద్రావణాలు ఇస్తే ఇలాంటి పూలన్నీ పూస్తాయన్నమాట. ఇదిగో చూసారా? ఇది కూడా ఎంత చక్కగా పూస్తాయంటే మనం ఎండాకాలం వచ్చిందని భయపడక్కర్లేదండి. ఇగో చూసారా? ఈ పువ్వులు చూడండి ఎంత పూసాయి. ఇది హైబ్రిడ్ బిళ్ళగన్నేరండి, మామూలుది కాదు. అలా అనమాట. ఇప్పుడు ఈ ద్రావణం మనం మొక్కలకిద్దాం. ఇప్పుడు మీకు యెల్లో మందార చూపించాను కదండీ! దాని మొదలండి ఇది. అక్కడ ఇస్తున్నాననమాట. ఇగ ఇక్కడ చూసారా గుత్తి పూలున్నాయి దానికి కూడా. ఇట్లా మనం అన్నిటికీ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చండి కొద్ది కొద్దిగా అనమాట. ఇది యెల్లో ఆల్మండా అండి. ఇంకా పూత రాలేదు. ఆకులైతే ఇలా వచ్చినాయనమాట. ముద్ద ఆల్మండా ఇది. దానికి కూడా అనమాట. ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ ఉందండి ప్లాంట్. అది ఇలా పైకి వెళ్తుందనమాట. డాబా మీదకి అన్నట్టుగా పెట్టాను. ఈ మధ్యలో సీతాఫలం ఉంది. అంటే నా మొక్కలు కొంచెం కలగా పొలంగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది విరజాజ్ అండి. అయితే ఇదిగో ఈ ఫ్యాషన్ ఫ్రూట్కి కూడా ఇస్తున్నాను ఇలాగా. చాలా మంచిదండి. ఇదిగోండి మందార ఉంది ఇక్కడ. చిట్టి మందార అంటారు కదా, అది కూడా ఉంది. దానికి కూడా ఇట్లా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. చూసారా ఇవైతే
కోలియాస్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. పెద్ద చెట్టు అయిపోయింది. నా అంత ఎత్తు ఉందండి ఇది. ఇలాంటి ద్రావణాలు ఇచ్చుకుంటే మొక్కలు ఇలా హెల్తీగా ఉంటాయన్నమాట. అందుకనే మీకు చెప్తున్నాను. చంద్రకాంత పూలండి ఇవంటే నైట్ టైం పోస్తాయి కదా, ఇవి అయిపోయినాయి అనమాట. ఇది చూసారా, ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్లవరు. ఒక పువ్వు మిగిలింది అనమాట. అంటే నేను పొద్దున్నే పోస్తున్నాను కదండి, అందుకని ఉంది. ఇవి చంద్రకాంత్ అండి, ఎల్లో కలర్ అనమాట. ఇక్కడ ఒక వంకాయ కాసిందండి, కానీ చెట్టు అయితే నేవలంగా లేదు. అందుకని దీనికి పైన ఇలా స్ప్రే, కొంచెం చెట్లు ఇదిగా ఉంటే మాత్రం ఇలా స్ప్రే కూడా చేసుకోవచ్చండి. ఈ మందార చూసారండి, పువ్వులో పువ్వు అనమాట. అది మోడలు, పువ్వులోంచి ఇంకో పువ్వు వచ్చినట్టు ఉంటుంది. దీనికి కూడా 2 పూలు ఉన్నాయండి, ఇటు తిరిగిందనమాట ఇది. ఇక దీనికి కూడా ఇలా పోస్తే అండి ఇంకా పూలు బాగా వస్తాయి. ఇక మొగ్గలతో ఉందండి. ఇది మిర్చి అండి, చాలా డార్క్ కలర్ అనమాట. కారం ఎక్కువ ఉంటుంది. ఇక చూసారా మిరపకాయ, ఇలాంటి వాటికి కూడా ఇచ్చుకోవచ్చండి. ఇక మీకు కనిపిస్తుందా, ఇదిగోండి ఇలాంటి వాటికి కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మిరప చెట్టు ఉంది, ఇది మా పెరటి వైపు అండి. సరే అండి, మొన్న నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, ఇలాంటి ద్రావణాలు ఇస్తేనే ఇంతంత పూలు పోస్తాయండి. ఇక చూడండి ఎంత పువ్వు ఉందో సైజు. దీన్ని రేడియో మందార అంటారండి. ఇక ఈ కిందకు కూడా పువ్వు ఉంది, చూపిస్తాం మీకు. ఇదిగోండి చూసారా, ఇలా అనమాట. ఇదిగో మొగ్గలు కూడా చక్కగా వస్తున్నాయండి. మెట్ల మీద అయితే ఇలా పెట్టానండి, రకరకాల క్రోటన్స్, సింగోనియం, తర్వాత ఇది ఈ మల్లె అంటారు కదండి, ఇది నాగమల్లె ఏదో అంటారనమాట ఆ మల్లి. ఇవ్వండి ఇవన్నీ రకరకాల వెరిగేటెడ్ వాము. ఇది కూడా సింగోనియంలో ఒక రకం అండి. ఇదేమో లిప్స్టిక్ ప్లాంట్ అంటారు, అగ్లోనిమా అంటారు అది. ఇదేమో రణపాల, ఇది కొలియాస్ ఒక వెరైటీ చూసారా, ఇదే వెరైటీ అండి. ఇవ్వండి ఇక్కడ ఫ్లవర్స్ పూస్తున్నాయి కదా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ ఫెర్న్ అండి. కొంచెం కొంచెం అనమాట, ఇలా వీటికి కొంచెం కొంచెం ఇచ్చుకుంటే బాగుంటాయండి. ఇదో రకం అనమాట ఇది కూడా. ఇవన్నీ కూడా మెట్ల మీద పెట్టానండి. చూసారా అండి, మనం ఇలాంటి ద్రావణాలు ఇస్తేనే ఈ పువ్వులు ఇలా పోస్తాయండి. చూసారా, ఇదిగో ఎడీనియమ్స్ ఇవన్నీ అనమాట. ఎడీనియమ్స్ కూడా కొంచెం కొంచెం ఇచ్చుకోవచ్చండి. ఇవి నేను ప్రూన్ కూడా చేయాలండి, మంచి కలర్లో వచ్చాయి. ఇగో చూసారా, ఇవి చిలక ముక్కు ఇంకా పూస్తున్నాయండి. కొంచెం అండి, కొంచెం కొంచెం ఇచ్చుకుంటే చాలు ఎడీనియమ్స్కి. అలా ఇస్తుండడం వల్ల ఈ పువ్వులు చూసారా ఎలా పూస్తున్నాయో. ఇవ్వండి, ఇవి చూసారా ఎన్ని పూలు పూసినాయో. రేకే అనుకోండి, ద్రావణాలు ఇవ్వటం వల్ల ఫలితం అండి ఇది. ఇవ్వండి చిలక ముక్కు పూలు ఇంకా పూస్తున్నాయి. ఇక్కడేమో బెళ్ళగన్నేరు మా ఫ్రెండ్ ఇచ్చింది ఉంది, ఇలా అనమాట. ఇవ్వండి ఇవైతే చూసారా, గుత్తి పూలు, నూరు వరహాలు అంటారు కదా, అందులో ఎల్లో కలర్ అండి. ఇదిగో చూడండి ఎంత బాగా పూసినాయో. ద్రావణాల మహిమేనండి ఇదంతా. ఇదో రకం మందారండి, ఇది హైబ్రిడ్ అనమాట. కానీ చూసారా ఎంత బాగుందో, ఇంకా విచ్చి విచ్చకుండా. అందుకే మనం పొద్దున్నే ఇచ్చుకోవాలండి ద్రావణాలు ఇచ్చినప్పుడు. గులాబీ అయితే చూడండి ఎంత చిగుళ్ళతో ఉందో. ఇక్కడ కూడా చిలక ముక్కు ఉంది, శంకు పూలు ఉన్నాయి చూసారా. ఇదైతే పెట్యూనియా అండి, పింక్ కలర్ అనమాట. ఇది భలే ఉంటుందండి. ఇది చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. మందారాలు చూడండి ఎలా పూసాయో. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా అనమాట. కుండీల్లోనే అదిగోండి మందార. ఇది చూసారా, ఇవన్నీ కూడా మనం ఈ ద్రావణాలు ఇవ్వటం వల్లేనండి ఫలితం. ఇది రెడ్ డిసెంబరం అండి, ఇంకా పూస్తుంది చూసారా. డిసెంబర్ కాలంలోనే కాకుండా ఇంకా పూసేది మాత్రం రెడ్ డిసెంబర్ మాత్రమేనండి. అయితే ద్రావణాల వల్ల ఫలితం చూడండి. ఇదిగో స్వీట్ లెమన్ అండి, చూసారా పువ్వు ఎంత బాగా వచ్చిందో పూత మీద. మనం వేసంకాలం కూడా మొక్కల్ని ఇలా ద్రావణాలు ఇచ్చి కాపాడుకోవచ్చండి. ఇదిగో చూసారా, ఇలాంటి ద్రావణాలు ఇవ్వడం వల్ల పూత మీదకి వచ్చేసిందండి అంతా, చెట్టు అంతా. ఇది కూడా ఒక రకం సీతమ్మవారి జడబంతి అంటారు కదా, అది. ఇగో నూరు వరహాలు చూడండి ఎంత చిన్నది ఉందో, దానిలో పువ్వులు మొగ్గలు చూడండి ఎలా వచ్చాయి. ఇగోండి మందార. ఇది మందారాలు చూసారా, కొమ్మలు ఎలా చిగుళ్ళు వచ్చేస్తున్నాయో. నేను కొమ్మలు పెట్టానండి. గన్నేరు చూడండి మొగ్గలతో ఎలా వచ్చిందో. ఇది ముద్దండి, ముద్ద రెడ్ గన్నేరు అనమాట. ఇదిగో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగోండి మొక్క కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వేసంకాలం కూడా మనం ఇలాంటివి ఇచ్చి కాపాడుకోవాలండి మొక్కల్ని. చూసారండి, ఇది బోగన్ విల్లీ అండి, ఇది ఒక కలర్ అనమాట. చూడండి ఎంత బాగా పూస్తుంది. ఈ ద్రావణాల వల్లేనండి. ఇది వైట్ మందార, ఇంకా విచ్చలేదు. ఉదయాన్నే కదండి. ఇవిగో చూసారా చెట్టు నిండా ఉన్నాయి మొగ్గలతో. చూడండి చెట్టు ఎలా ఉందో, అన్నీ చక్కగా మొగ్గలు వచ్చిందనమాట. అలాగే ఇది చూడండి ఎంత పువ్వు పూసిందో, కేశవర్ధిని. కేశవర్ధిని చిన్న కొమ్మ పెట్టానండి, ఎంతవరకు వచ్చిందో చూడండి.
అలాగే మిర్చి అంటే నిన్నే కోసేసానండి మిరపకాయలు. ఇవిగోండి. ఇవిగో చూడండి ఇంకా పిందెలనమాట ఇలా వస్తున్నాయి. ఇదిగో ఇలా. ఎందుకంటే మనం ద్రావణాలు ఇవ్వడం వల్లండి. వేసవికాలం ద్రావణాలు ఇచ్చుకోవాలి. విడి రోజుల్లో మనం ఇంకేదైనా అనమాట. అలా ఇచ్చుకుంటే చక్కగా మొక్కలు బావుంటాయండి నేవళంగా. ఇదో వెరైటీ చూసారా ఎంత బాగుందో ఫ్లవరింగు. ఇది మొజాండా అండి. నేను హైదరాబాద్ నుంచి మోసుకొచ్చాను. కానీ చూడండి ఇప్పుడే చక్కగా వస్తుందన్నమాట. మధ్యలో చిన్న తెగుళ్ళే వచ్చిందండి. అది తీసేసాను. ఇలాంటి ద్రావణాలు ఇవ్వడం వల్ల ఇలా. ఇగో చుక్కమల్లి ఇదో వెరైటీ అంటారు కదా అదనమాట. ఇగోండి మీకు చూపించాల్సింది ఇది. ఇగో టమాటాలు చూడండి. ఇవిగో చూసారా ఎన్ని వచ్చినాయో. ఇదిగోండి ఒక్క చెట్టేనండి ఇది. ఇలా పడిపోతుందని దీనికి ఆనించాను అనమాట గోడకి. ఇగో ఇందులోనే చామంతి ఇంకా పూస్తుందండి. ఇగో చూసారా ఇదో కలరు వైట్ ఇంకా పాడైందిలేండి. ఇదిగోండి ఇలా. ఇది జోకా మందారండి చూసారా. అంతరించిపోతున్న మందారాలని చెప్పచ్చు. ఇదిగోండి ఇదో రకం మందార. అయితే నేను ఇప్పుడు పూజకి కూడా కొయ్యాలి కాబట్టి కోస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇదిగోండి ఇలా మందారాలు అయితే కోసేస్తాలేండి ఉంచను. ఇవ్వండి చూడండి ఎంత బాగా పూస్తున్నాయి. ఇగో జోకా మందార కూడా కోసి చూపిస్తాం మీకు. ఇవ్వండి అసలు రోజు పూజకి పూలు మనం తడుముకోక్కర్లేదండి ఇలాంటి ద్రావణాలు ఇస్తే. ఇది కూడా చూడండి క్యాక్టస్ టైప్ అయినా ఎంత బాగా వచ్చేసిందో యూఫోర్బియా. చూసారా ఎంత బాగుందో. ఇదైతే పెట్యూనియా అండి. చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇక వీటికి కూడా అండి కొంచెం కొంచెం అనమాట. అంటే ఇవి కవర్లో ఉన్నాయి. నేను ఇంకా రీపాట్ చేయలేదండి. చూసారా కాయిన్ మనీ ప్లాంట్ అంటారు కదా అది కూడా. వాటర్ లిల్లీస్ చూసారా ఎంత బాగున్నాయో. కాకపోతే అండి మీకు చూపిద్దామని పువ్వులకి అన్నీ ఇస్తూ ఉంటా. అంటే ఇందులో ద్రావణం విలువ ఇవ్వలేదు ఇంకా ఇస్తాను. చూసారా ఎంత బాగున్నాయో వాటర్ లిల్లీస్. ఇది టకోమా అండి. వీటన్నిటికి కూడా ఇలా వేస్తే పువ్వు సైజు కూడా చాలా పెద్దది వస్తుంది అనమాట అండి. ఇదిగోండి చైనీస్ వైలెట్లో ఇదో వెరైటీ అండి. ఇదో వెరైటీ చైనీస్ వైలెట్ అండి. ఇదో వెరైటీ అండి. ఇలా ఇన్ని రకాలు ఉన్నాయండి చైనీస్ వైలెట్లో నా దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. ఇంకా వైట్ పీయలేదండి అది కూడా ఉంది. ఇదిగోండి బుష్ క్లాక్ వైన్ చూసారా ఎంత బాగా వస్తున్నాయి పూలు. ఎంత ఎండలు ఉన్నాయి. ఇది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కానండి దీనికి కూడా చక్కగా మనం ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట అండి. ఇదిగో ఇలా ఇలా మనం ఈ కుండీలో కూడా నీళ్లు పోసుకోవచ్చు. ఇట్లా చామంతి అయితే అలా ఉంచానండి. ప్రస్తుతానికి బాగానే ఉంది అందుకని కొద్ది కొద్దిగా ఇస్తున్నాను అనమాట. ఇది బ్లీడింగ్ హార్ట్ రెడ్ అండి. అయితే పూత పూసినప్పుడు వేరేగా ఉంటుంది. ఇదిగోండి దానికి కూడా కొంచెం ఇస్తున్నాను. ఇక్కడ రాఖీ ప్లాంట్ ఉందండి. ఎడీనియం అయితే ఏనాటిదో అనమాట. ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. అంటే పూస్తుందండి ఎప్పటికప్పుడే రెగ్యులర్గా పూస్తుంది. ఇక్కడ చుక్కమల్లి ఉంది. ఇలా అండి ఇదిగో మద్రాస్ కనకాంబరం ఇది రెడ్ కలరు. ఇలా అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి మనం. ఓవరాల్గా మా గార్డెన్ ఆల్ ఓవర్ అనుకోండి. అదే నేను ఇలా అంటూ ఉంటాను కదా అలా. ఇదిగోండి మా గార్డెన్లో మొక్కలైతే కింద అయితే ఇలా ఉంటాయండి. పైన డాబా మీద అయితే మీకు చక్కగా పెట్టాను అనమాట కొన్ని మొక్కలు. కొన్ని అయితే ఇక్కడ నేలలోనే ఉంటాయండి. ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇగో లోటస్ పాండ్ ఇవన్నీ. అయితే అన్నిటికీ కూడా ఇలాంటి ద్రావణాలు ఇచ్చుకోవడం చాలా మంచిదండి. అయితే మీకు ముఖ్యమైన చెట్టు చూపించలేదండో ఇదిగో పారిజాతం. ఇంకా పువ్వు అంటే ఇంకా కొన్ని రాలేదండి. కొన్ని పూలు అయితే రాలినవి. తెల్లారేసరికి రాలిపోతాయి కదా. ఇదిగోండి ఈ ఆకు మీద పడింది చూసారా. అలాగే ఇగో ఈ లోటస్ పాండ్లో కూడా పడింది. ఇది వెరైటీ క్రాటర్ అండి. అందాక నీళ్ళల్లో ఉంటుందని ఇక్కడ పెట్టాను అనమాట. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా బావగారు అమ్మాయి ఇచ్చిందండి. అసలు చూస్తే ప్లాస్టిక్ చెట్లా ఉందండి ఇది. ఇంకా పాతాలండి దీన్ని. ఇది కూడా లోటస్ పాండు అది కూడా అండి. ఇది ఇంతకీ మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందండి. అడవిలో ఉన్నట్టు ఉన్నాయి కదా మొక్కలన్నీ కూడా. ఇదిగోండి ఇలా ఇక్కడ కూడా ఇలా పెట్టాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా. మొక్కలైతే పచ్చగా ఉన్నాయి అది చూడండి మీరు గమనించాలన్నమాట. అంటే మనం ఎప్పుడు నీళ్ళు అవి కూడా ఇచ్చుకోవాలండి. టమాటా ఇక్కడైతే ఇగో ఈ పువ్వు బాగా ఉందండి చెట్టు. ఇదిగోండి అయితే మనం నీళ్లు బాగా పోసుకోవాలండి. వేసంకాలం మాత్రం 2 పూట్ల పోసుకోవాలి. ద్రావణాలు ఇచ్చుకుంటే మాత్రమే సరిపోదండి. అలా ఇచ్చుకుంటే మన మొక్కలు చాలా బాగుంటాయి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా. ఇగోండి ద్రాక్ష అయితే ఇంకా కాయలేదండి. చిగుళ్ళు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు కాస్తుందో వెయిట్ చేద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది పీస్ లిల్లీ అండి. ఇంతవరకు పూత అయితే రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.